ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. హైదరాబాద్ నగరంలోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన ఆందోళన కలిగిస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు, మరో బంధువు బాలిక కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవడం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం ఈ ముగ్గురు మైనర్ బాలికల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం చూస్తే ఛత్తీస్గఢ్కు చెందిన టోటారాం రామ్ దులారీ దంపతులు ఉపాధి కోసం కొంతకాలం క్రితం హైదరాబాద్కు వచ్చారు. నగరంలోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరీద్ బస్తీలో అద్దెకు నివాసం ఉంటూ రోజువారీ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నారు. వీరికి సహితా కుమారి వయస్సు 16 సంవత్సరాలు, స్నేహ కుమారి వయస్సు 14 సంవత్సరాలు అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదే ప్రాంతంలో వీరి బంధువులైనటువంటి రోహిణి, ఆమె కుమార్తె లత కూడా నివసిస్తున్నారు. బంధుత్వం కారణంగా ఈ ముగ్గురు బాలికలు తరచూ కలిసి ఉండేవారని స్థానికులు కూడా చెబుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులు పనులకు వెళ్ళినటువంటి సమయంలో ఇంట్లో పెద్దవారు ఎవరూ లేని అవకాశాన్ని ఉపయోగించుకొని ముగ్గురు బాలికలు మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తున్నామనే విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదని సమాచారం. దీంతో మొదట్లో కుటుంబ సభ్యులు పెద్దగా అనుమానించలేదు. సాయంత్రం పనులు ముగించుకొని ఇంటికి వచ్చినా తల్లిదండ్రులు పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. బంధువుల ఇళ్లలో, పరిసర ప్రాంతాలలో, స్నేహితుల వద్ద వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదు. గంటలు గడుస్తున్నా బాలికల ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు. దీంతో స్నేహకుమారి తల్లి రామ్ దులారీ దోమలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొదట బాలికలు వెళ్లిన మార్గాన్ని గుర్తించేందుకు పరిసర ప్రాంతాలలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఇప్పుడు కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు బాలికలు హిమాయత్ నగర్ మెయిన్ రోడ్డుకు వెళ్లి అక్కడ ఒక ఆటోలో ఎక్కినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు. అనంతరం ఆ ఆటో కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఆగగా ముగ్గురు బాలికలు అక్కడ దిగినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వారు ఏ దిశగా వెళ్లారు, రైలులో ప్రయాణించారా లేక మరెవరైనా కలిశారా అనేటువంటి కోణాలలో పోలీసులు ఇప్పుడు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్తో పాటు రైల్వే పోలీసుల సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. అలాగే ఆటో డ్రైవర్ను గుర్తించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆటోలో ప్రయాణించే సమయంలో బాలికలు ఏమైనా వివరాలు చెప్పారా, ఎక్కడ దింపాలని కోరారు వంటి అంశాలపై కూడా విచారణ కొనసాగుతుంది. అవసరమైతే ఇతర జిల్లాల పోలీసులకు కూడా సమాచారం ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రత్యేక పోలీసు బృందాలు బాలికల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. కుటుంబ సభ్యులు మాత్రం తమ పిల్లలు సురక్షితంగా తిరిగి రావాలని కన్నీటి పర్యాంతమవుతున్నారు. మైనర్ బాలికలు కనిపించకుండా పోయిన ఘటనల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లలతో తరచూ మాట్లాడడం, వారి స్నేహితులు వెళ్లే ప్రదేశాలపై అవగాహన కలిగి ఉండడం, అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం ఎంతో ముఖ్యమని కూడా అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ముగ్గురు బాలికలు గల్లంతైనటువంటి విషయము హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది.